మారిపోతున్నాడు కదా. ఈయన మారిపోయాడా, ఏమన్నా ఏదో సినిమాల్లో మారుతారు కదా కొంత అయిన తర్వాత విలన్లు, కొంత రియలైజేషన్ వస్తుంది, అట్లా ఏమన్నా వచ్చిందా అని చెప్పి. అయితే వీళ్ళు మారనే విషయం తర్వాత 2 రోజుల నుంచి అర్థమవుతుంది. అది ఆయన ట్వీటే మనం పక్కన చూస్తున్నాం. సో ఎట్లా వీళ్ళని ఎదుర్కోవడానికి నిన్న మీ అధినేత కూడా చెప్పారు, అంటే ఒక అర్థం వచ్చేటట్టు చెప్పారు, మీరు బిగుసుకుపోయి నేనే బాగున్నాను కదా, నేను దెబ్బలు తిని వచ్చి నిలబడి మీరంతా ఎందుకు అలాగా సెన్సిటివ్ అయిపోకండి, స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పి. సో ఏంటి, ఏం అర్థం చేసుకున్నారు పార్టీ వైపు నుంచి కానీ అభిమానులు కానీ ఆయన చెప్పిన దాంట్లో నుంచి? ఋషి గారు, ఇందాక మనం మాట్లాడుతూ బ్రేక్ తీసుకున్నాం. యాక్చువల్లీ వీళ్ళు ఎలా ఉందంటే, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా మొండిగాలం అండి. వాస్తవంగా చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి కోసం మేమంతా కూడా ఒక స్థాయి ధరకు మేము కూడా ఫైట్ చేయగలుగుతాం, పోరాడగలుగుతాం, అంత కెపాసిటీ ఉంది వాస్తవంగా. లేకపోతే ఈ ఎన్నికల్లో బూతులుగా నిలబడి ఈ జగన్ రాక్షసుని ఎదుర్కొంటామంటే ఆశామాషి విషయం కాదు మేము కూడా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమంటే, ఈ డిబేట్ ద్వారా తెలుసుకోవాలని అవసరం ఒకరు ఉంటే చూస్తాడు తెలుసుకోండి, లేకపోతే మళ్ళీ చూడండి. వీళ్ళు బైకాట్ HHVM అని పెడతారు, ఓకే పెట్టినారు. ఈ తమాషా ఏమంటే వీళ్ళు తెలియదు ఏమంటే, మీరు మహా అయితే ఏదో వీళ్ళు మాట్లాడుకున్నారు, మహా అయితే ఒక 20-30 లక్షల మంది ఉంటారు అనుకుంటాం. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మిగతా ప్రజలు, మా అభిమానులు, కూటమి ప్రజలు, మిగతా హీరో ప్రజలు, సినిమా అభిమానులు, సినిమాగా అభిమానించే అభిమానులు, సినిమా చూసేవాళ్ళు, సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెయిట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే 2 సార్లు చూస్తారు. కోపంతో నాలాంటి అభిమానులు అయితే ఇంకొక 5 సార్లు చూస్తాం. ఉదాహరణకి 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ పెట్టి సినిమా బడ్జెట్ తగ్గించాలని చెప్పి భీమ్లా నాయక్ సినిమా అప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు మనల్ని, అందరూ తెలుసు మీకు కూడా, సినిమా బడ్జెట్ దాటకూడదు అనేసి. అప్పుడు ఏం చేస్తామంటే మేమందరము మా ఇంట్లో వాళ్ళని, మా ఇంట్లో రెంట్లకు ఉండే వాళ్ళని, చుట్టుపక్కల బంధువులు అందరూ తీసుకెళ్ళి సినిమాకి రండి చూద్దాం, 10 సార్లు చూద్దాం, ఏమవుతుంది అంటే మీరు మొండిగా మా మీద దాడి చేయాలని చూస్తే మేము ప్రతిదాడి చేయగల సత్తా ఉన్నాం మేము. కానీ ఒక్కటేదో వాస్తవం సార్, ఈ సినిమా గురించి నేను విషయం చెప్పాలి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అయితే చాలా అద్భుతాల సన్నివేశాలు. ఎందుకంటే మనం చరిత్రలో బ్రిటిషర్స్ మన మీద దాడి చేశారని తెలుసు, కానీ మొఘల్ సామ్రాజ్యంలో కూడా మనల్ని ఇలా దాడి చేశారు, ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పి ఈ సినిమా చూసాక తెలిసింది. వాస్తవం చెప్తున్నా. కాబట్టి మేము వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్యం చెప్పట్ల. అది ఇవాళ మనం చాలా చోటకి వెళ్ళినప్పుడు ఆ ఆనవాళ్ళు కనిపిస్తాయి, ఆ గుడులను కూల్చేసి విగ్రహాలు తల్ల పగలగొట్టి చేతులు నరికేసి కొన్ని చోట్ల కాల్చేసి, దానికి విజువల్ ఇవాళ ఒక రూపం కల్పించారు ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్. మనం చూసి ఏమనుకుంటాం అంటే బ్రిటిష్ వాళ్ళు చేశారేమో అనుకుంటాం. వాస్తవంగా మొఘల్ సామ్రాజ్యం ఇలాంటి జరిగిందని చెప్పి సినిమా చూసాక అర్థమైంది. 5 నిమిషాల సీన్ లో గుళ్ళు కూల్చేయడము, బొమ్మలు కాల్చేయడము, దాడులు చేయడము ఆ సామ్రాజ్యంలో జరిగింది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి బయట పెట్టారు. కాబట్టి ఇప్పుడు చిన్న కుర్రాడికి కూడా అర్థమైంది, అంటే మొఘల్ సామ్రాజ్యంలో ఇలా జరిగింది. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి, ఇప్పుడు హిందూ మతం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎలాగైతే భారతదేశం కోసము సుభాష్ చంద్రబోస్ గారు, గాంధీ గారు, మా నెహ్రూ గారు ఇంతమంది ఫైట్ చేశారో, అలాగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి ఒక వ్యక్తి ఉంటే ఈరోజు హిందూ సాంప్రదాయం, హైందవ సాంప్రదాయం నిలబడేది కదా అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నాయి సార్. వాస్తవం ఇది, డిబేట్లు పెడుతున్నారు, డిస్కషన్ జరుగుతున్నాయి. అంటే తెలియని విషయాలు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకోవాల్సి వదిలేసి వాళ్ళు ఈ శాడిస్టులు, ఈ పేటీఎం కూలీగాలు బైకాట్ పెడితే మిమ్మల్ని బైకాట్ చేశారా బాబు, మీకు అంత సినిమా లేదని చెప్తున్నాను వాళ్ళకి. ఇప్పుడు ఈ స్పందన ఏంటి పొలిటికల్గా? ఇప్పుడు ఇందాక మేము మాట్లాడుకున్నట్టు జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆయన పార్టీ నాయకులకు కానీ అదొక నిత్యం ఎవరిని గుర్తు చేసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గురించి గుర్తు చేసుకోకుండా ఉండరు. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? గుర్తు చేసుకోలేదు సార్, వాళ్ళు పాపం నిద్రపోవట్లేదు 2 రోజులు. ఎవరు నాకు అర్థమవుతాయంటే చెప్తా అంటే అందులో పరిస్థితి ఏముంది సార్? ఒకటి వాళ్ళు అనుకున్నది ఒకటి, ఈడ పరిస్థితి ఏమంటే ఇక్కడ ప్రభుత్వం ఉండేది ఎక్కడ? కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమకి ఎప్పుడు కూడా సరే, చంద్రబాబు గారు కానీ, మిగతా అప్పట్లో రామారావు గారు కానీ ఎవరు ఉన్నప్పుడు సరే, కనీసం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా సరే గుర్తుపెట్టుకోవాలి, సినిమా పరిశ్రమ ఇబ్బంది పెట్టలేదు. సినిమానే చూశారు, సినిమా వాళ్ళకి అవసరమైన సహాయం చేశారు. ఎందుకంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్. సినిమా అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, నాట్ ఓన్లీ ఏ రత్నం గారు, నాట్ ఓన్లీ అక్కడ జ్యోతికృష్ణ గారు. సినిమా అంటే వేల మంది వెనకాల కష్టపడతారు, థియేటర్లో వేల మంది పనిచేస్తారు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, చిన్న కార్మికులు, లైట్ మ్యాన్, ప్రతి ఒక్కరు. ఒక సినిమా అంటే 5 లక్షల మంది పనిచేస్తారు, 5 లక్షల మంది కుటుంబ సభ్యుల జీవితం ఆ సినిమాలు ఉంటుంది. అది గ్రహించకుండా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ ఏం ఫరక్ పడదు, ఆయనకి అంతగా ఫరక్ పడదు. ఆయన సినిమా వదిలేండి, యాడ్లు చేసి, ప్రైవేట్ యాడ్లు చేస్తే ఇప్పుడు యాడ్లు కాదు, నిన్న ఆయన
క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ చేసుకుని అక్కడంతా ఆయన శాఖ గురించి అంతా మాట్లాడుకుని సీఎం గారికి చెప్పుకుని వచ్చాడు. వచ్చి సారీ చెప్పారు కాస్త లేట్ అయింది అని. అంటే ఆయన జీవితం దేనికి అంకితమో ఆయనకు అర్థమైపోయింది. ఆ విషయం చాలాసార్లు చెప్పారు. బట్ సినిమా ఏంటంటే ఆల్రెడీ కమిటెడ్ కదా. హరిహర వీరమల్ల, ఇంకో 2 సినిమాలు ఏవో ఉన్నట్టున్నాయి, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీఏవో. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నం అయిపోయే పరిస్థితే, నచ్చకపోయినా. నేను చెప్పా ఒక ప్రెస్ మీట్ లో చెప్పా ఏమని, వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, నెక్స్ట్ ఓజీ వస్తుంది, నెక్స్ట్ భగత్ సింగ్ వస్తుంది, తర్వాత మీకు సినిమా వస్తుంది, వైసీపీ సినిమా చూపిస్తాం, చిన్నగా చూపి ఇంకా నెక్స్ట్ ఆ సినిమా. ఎందుకంటే అప్పటికి ఎన్నికలు సుమారుగా బోనస్, అన్ని బోనస్లు ఇంకా. ఒకటి కానీ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే కిరణ్ రాయల్ గారు జనసేన అభిమానుల విషయంలో, అంటే అంతకుముందు కొంత ఉద్రిక్తంగా అట్లా బిహేవ్ చేసిన ఎన్నికలకు ముందు ఈ సందర్భంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. నేను ఈ 2-3 నుంచి అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే నాయకుడు చెప్పిన మాట కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉన్నాం కాబట్టి మనం కొంత బ్యాలెన్స్డ్గా ఉండాలి అనే ఒక ఆలోచన సదాగా రానివ్వడం కానివ్వండి, అది మెయింటైన్ చేయాలి. అవతల వాడు ఎంతైనా రెచ్చగొడతాడు. కరెక్టే సార్. ఎందుకంటే మీకు తెలుసు, మాకు మీటింగ్ జరిగేది, మాకు కాన్ఫరెన్స్ కాల్ జరుగుతుంటే అప్పుడప్పుడు. బట్ ఏం చెప్తారంటే, మాకు ఎన్నికల ముందు మన ఆవేశం చూపించాం, మన కోపం చూపించాం, మనం ఈ రాష్ట్రానికి నష్టపోయింది చూపించాం. ఈరోజు ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆవేశం చూపించకూడదు, ఇప్పుడు కోపం చూపించకూడదు, ఇప్పుడు బూతులు తిట్టకూడదు, దాడులు చేయకూడదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, మనం చేస్తున్న పనిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి. మనం ఏం చేస్తున్నాం ప్రజలకు చెప్పండి. మనం ఇంకా 15 ఏళ్ళు ఉండాలి, ఈ రాష్ట్రం ఎంత వెనక ప్రజలే చెప్పండి. మనమే ఉంటాం, మనమే వస్తాం అని చెప్తున్నారు. కాబట్టి ఆ పనిలో ఉన్నాం. మేము వాళ్ళలాగా సైకోల్లాగా డబ్బులు తీసుకొని అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ అకౌంట్లు, బైకాటు అవి ఇవి పెడితే దానికి ఎంత అస్సలు పవన్ కళ్యాణ్ గారు భయపడరు, వాళ్ళ అభిమానులు కూడా కేర్ చేశారు. మేమందరం ఇంకా మా నాయకుడు నిన్న మాకు ఇంకా డోస్ పెంచాడు. మీరు ఏం చేస్తారు చేయండి, సోషల్ మీడియాలో ఏం చేస్తారు, ప్రతి దాడి చేయండి అంతే. ఇంకా సోషల్ మీడియా దాకే పరిమితం అవ్వాలి సుమా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇందులో నాకు తెలిసి